ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో ధాన్యం లారీలు నిలిచిపోయాయి. ధాన్యం లారీలను తెలంగాణలోనికి అనుమతించడం లేదు అధికారులు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రై గ్రామ సరిహద్దు చెక్పోస్ట్ వద్ద భారీగా లారీలు నిలిచిపోయాయి. దీంతో రాత్రి నుంచి తెలంగాణ సరిహద్దులో ధాన్యం లారీలతో పడిగాపులు కాస్తున్నారు డ్రైవర్లు. ఏపీ నుంచి సన్న బియ్యాన్ని తీసుకొచ్చి అమ్ముతున్నారన్న కారణంతో లారీలను నిలిపివేశారు అధికారులు. మేము గుంటూరు నుంచి చేసుకొచ్చామండి ధాన్యం. నైట్ ఇక్కడికి 2 గంటలకు వచ్చాము. అక్కడికి నైట్ చెస్ లేదని చెప్పి చెస్ కట్టించుకున్నారు. చెస్ కట్టించుకొని మమ్మల్ని అటు మళ్ళీ ఎలా చేయకుండా మళ్ళీ వెనక్కి మళ్ళీ తిరిగి వెళ్ళిపోమంటున్నారు వాళ్ళు. మీ ఆంధ్ర బళ్ళు మా తెలంగాణకు రావద్దని చెప్పి బళ్ళు తీసుకుని మీరు వెనక్కి వెళ్ళిపోమంటున్నారు. అక్కడ కూర్చున్న చెక్ పోస్ట్ అధికారులు ముందు చెస్ కట్టమన్నాడు. చెస్ కట్టాం, 5,000 చిల్లర కట్టాము. చెస్ కట్టినాక మీరు బడి తిప్పుకొని మరి మీరు వెనక్కి వెళ్ళిపోమన్నారు. అప్పటికి మేము ముందుకెళ్ళాం. మేము చెస్ కట్టాం కొన్నాం, కానీ ముందుకెళ్ళిన వాళ్ళు మన దౌర్జన్యం చేసి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. బళ్ళు 6,500 కట్టామండి. 20 టన్నులకండి. రాత్రి వచ్చేసి 2 గంటలకు వచ్చామండి నైట్. రిటర్న్ రాదండి. అది మా దగ్గర చెస్ బిల్లు ఉంది ఆల్రెడీ. అదే తెలంగాణలోకి వచ్చినట్టు మా దగ్గర మాకు తెలంగాణలోకి వచ్చినట్టు. ఇంకా ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో ధాన్యం లారీలు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. సందీప్, రాష్ట్ర సరిహద్దులు అయితే మాత్రం ధాన్య వివాదం అయితే ఉధృతి చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. గత రాత్రి ఏదైతే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏపీ అయితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వడ్లు కూడా ఆ తెలంగాణ రైస్ మిల్లకు తరలించే ప్రయత్నం చేస్తారు. దీంతో కూడా రాష్ట్ర సరిహద్దు ఏదైతే ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ఉన్నటువంటి వల్లభి రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద అయితే మాత్రం ఆంధ్ర సంబంధించినటువంటి ఆ లారీలని అర్ధరాత్రి అయితే మాత్రం నిలుపుదల చేశారు. దీంతో కూడా ఆ లారీ డ్రైవర్లు కానివ్వచ్చు, అదేవిధంగా వడ్లతో ఉన్నటువంటి సుమారు 30 నుంచి 50 లారీలు కూడా రాష్ట్ర సరిహద్దులోనే ఆ బారులు తీరాయని చెప్పుకోవచ్చు. గత రాత్రి ఏపీ నుంచి హైదరాబాద్ కూడా బయలుదేరి వెళ్తున్నటువంటి లారీలు అన్నిటిని కూడా రాష్ట్ర సరిహద్దుల్లోనే ఏదైతే లారీలు ఆంధ్ర నుంచి తెలంగాణలో అనుమతించేందుకు కూడా చిట్టుగా వాళ్ళకు ఉన్నటువంటి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వాళ్ళ వద్ద నుంచి కూడా ఆ ఏదైతే లారీ లోడ్ ఏదైతే ఉందో ఆ లోడ్ సంబంధించి కూడా 5,500 రూపాయల నుంచి కూడా చిత్తు కూడా ఈ లారీ డ్రైవర్ వద్ద నుంచి కూడా గవర్నమెంట్ అయితే చిత్తు కట్టించుకుని అనంతరం కూడా ఆ రాత్రి నుంచి మాకు పై నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో మేము మీ లారీలు లోపలికి అనుమతించమంటూ కూడా ఏదైతే ఈ ఆంధ్ర తెలంగాణ సంబంధించినటువంటి సరిహద్దున్నటువంటి లోపలికి వెళ్ళినటువంటి లారీలు కూడా తిరిగి వెనక్కి పంపిన పరిస్థితి చోటు చేస్తుంది. దీంతో కూడా సుమారు 50 నుంచి 70 సుమారు ఏదైతే ధాన్యం లోడ్ ఉన్నటువంటి లారీలు అన్ని కూడా ఆ రాష్ట్ర సరిహద్దులోనే బారులు తీరాయి. దీంతో కూడా ఏమి చేయని స్థితిలో ఉన్నటువంటి ఆ లారీ డ్రైవర్లు కూడా అక్కడే నిర్మానుషంగా ఉన్న పరిస్థితి ఉంది. చూసినట్టయితే మాత్రం స్వయాన జీటెలుగే రిపోర్టర్ గా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం చూస్తాము. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఖమ్మం జిల్లా ఉన్నటువంటి ఏఎంసీ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని వాళ్ళతో కూడా సంప్రదింపులు చేసిన పరిస్థితి ఉంది. మేము ఇప్పటి వరకు కట్టిన చిస్తు ఏదైతే ఉందో వాటిని మీరు ఎందుకు కట్టించుకున్నారు, లారీలు ఎందుకు లోపలికి అనుమతించట్లేదంటూ చెప్పేసి ఇటు లారీ డ్రైవర్లు కానివ్వచ్చు, ఈ ఒడ్లో ఉన్నటువంటి రైతులు కూడా అటు అధికారులు నిలదీసిన పరిస్థితి ఏదైతే ఉందో దాంతో కూడా మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి, మేము మిమ్మల్ని అనుమతించమని చెప్పేసి అయితే మాత్రం వాళ్ళు కరాఖండిగా చెప్పారు. దీంతో ఎక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటు తెలంగాణ అధికారులు నిలదీయడంతో కూడా చిన్నగా అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే మాత్రం అక్కడి నుంచి కూడా చిన్నగా జారుకున్న పరిస్థితి కూడా చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా వల్లభి చెక్ పోస్ట్ వద్ద ఉన్నటువంటి అధికారులు అయితే మాత్రం ప్రత్యేకంగా మనం చెప్తున్న పరిస్థితి ఏదైతుందంటే తెలంగాణ నుండి ఏదైతే సన్న వడ్లు ఏదైతే ఉన్నాయో వాటికి తెలంగాణ రైతులు పండించిన వారికి కింటాకి 500 రూపాయలు అదనంగా ఇస్తున్నారు. దీంతో కూడా ఆంధ్ర నుంచి తెలంగాణకు సంబంధించిన రైతులు కొనుగోలు చేసి ఎక్కువ మొత్తంలో ఇక్కడ అమ్మకాలు చేస్తున్నారని చెప్పేసి ఉద్దేశంతోనే ఇక్కడ నిలుపుదల చేస్తున్నారు అని చెప్పేసి అయితే మాత్రం అక్కడ రైతులైతే అభియోగం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఓవరాల్ గా చూసినట్లయితే మాత్రం
అక్కడ ఉన్నటువంటి రైతులతో పాటుగా ఏదైతే మిల్లర్లు కొనుగోలు చేసినటువంటి ఈ ధాన్యం ఏదైతే ఉందో తెలంగాణలోకి అలౌ చేయకుండా అక్కడ అడ్డుకోవడం అనేది మాత్రం అయితే కొంత ఉద్ధృత వాతావరణం చోటు చేసుకుంది. దీంతో కూడా గత రాత్రి నుంచి అయితే మాత్రం ఈ రైతులతో పాటు లారీ డ్రైవర్లు కూడా అక్కడ బోర్డర్ లోనే ఆందోళన కూడా చెందుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇటు ఆంధ్ర ఇటు తెలంగాణ ఏదైతే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలగజేసుకొని ఈ రైతు సమస్యలను కూడా తీర్చాలని చెప్పేసి అయితే మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆ రైతులు కూడా ప్రభుత్వాలను కోరుతున్న పరిస్థితి ఉంది. మనం ఇంకా చూసుకుంటే మాత్రం అధికారులు కూడా అక్కడికి వచ్చి ఓవరాల్ గా ఈ పరిస్థితులు చూసినా కూడా రైతులు అధికారులు కూడా ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు. అటు ముదుగొండ మండలానికి సంబంధించినటువంటి ఆ తహసీల్దార్ కూడా ఘటనా స్థలాన్ని చేరుకొని పరిస్థితిని మొత్తాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే వల్లభికి సంబంధించిన చెక్ పోస్ట్ అధికారులు కూడా వివరాలు అడిగి సేకరించారు. అదేవిధంగా లారీ డ్రైవర్లకు సంబంధించి రైతులు ఏదైతే చిస్తుగడ పేపర్ లో కూడా ఆమె పరిశీలించిన తర్వాత కూడా ఇది మీరు వాళ్ళు తేల్చుకోవాలని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు తప్ప దీనికి పరిష్కారం అనేది మాత్రం ఇవ్వలేకపోయారు. అదేవిధంగా ఏఎంసీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఖమ్మం జిల్లా సంబంధించిన ఏఎంసీ అధికారులు ఉన్నారు వాళ్ళు స్వయం జీతలుగా ప్రశ్నించింది. సార్ ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ధాన్యాన్ని మీరు ఎందుకు లోపల అలౌ చేయట్లేదంటే మాకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పి మాట దాటి వేశారు తప్ప దానికి కరెక్ట్ సమాధానం కూడా ఇవ్వలేని పరిస్థితి కూడా అక్కడ చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. జీతం అనే ప్రశ్న అడిగిన రైతు ద్వారా అడిగిన ప్రశ్న కూడా ఆ ఏఎంసీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానివచ్చు, చెక్ పోస్ట్ అధికారులు కానివచ్చు, ఉన్నటువంటి లారీలన్నింటినీ కూడా బలవంతంగా వెనక తిప్పి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఏదైతే ఆంధ్ర చెందినటువంటి లారీ డ్రైవర్లు కానివచ్చు, రైతులు కానివచ్చు, వీళ్ళ వద్ద నుంచి కూడా సుమారు ఒక్కొక్క లారీకి 5,500 నుంచి సుమారు 7,000 రూపాయల వరకు కూడా శిస్తు అనేది కట్టించుకొని కూడా లోపలికి అలౌ చేయట్లేదంటూ కూడా ఈ తెలంగాణ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇట్లా రైతులపై ఈ ధోరణి అని చెప్పేసి అయితే మాత్రం కూడా ఈ రైతులు కూడా మండిపడుతున్న పరిస్థితి ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. సందీప్, థ్యాంక్ యూ యశ్వంత్. మేము గుంటూరు నుంచి చేసుకొచ్చామండి ధాన్యం. నైట్ ఇక్కడికి 2 గంటలకు వచ్చాము. అక్కడికి నైట్ చెస్ లేదని చెప్పి చెస్ కట్టించుకున్నారు. ఏమిటి చెస్ కట్టించుకున్నారు. చెస్ కట్టించుకుని మమ్మల్ని అటు మళ్ళీ ఎలో చేయకుండా మళ్ళీ వెనక్కి మళ్ళీ తిరిగి వెళ్ళిపోమంటున్నారు వాళ్ళు. మీ ఆంధ్ర బళ్ళు మా తెలంగాణకు రావద్దని చెప్పి బళ్ళు తీసుకుని మీరు వెనక్కి వెళ్ళిపోమంటున్నారు. అక్కడ కూర్చున్న చెక్ పోస్ట్ అధికారులు. ఇంకా ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో భారీగా వాహనాలు నిలిచిపోయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యానికి సంబంధించినటువంటి సన్న రకం ధాన్యానికి 500 బోనస్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అదనంగా చెల్లిస్తున్న నేపథ్యంలో ఆంధ్ర నుంచి తెలంగాణకి భారీ సంఖ్యలో ధాన్యాన్ని అక్రమార్కులు తరలిస్తూ లబ్ధి పొందుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ఇటు తెలంగాణ ఆంధ్ర సరిహద్దుకు సంబంధించి ఏదైతే కోదాడ కావచ్చు, మేళ్ల చెరువు, అలాగే వాడపల్లి, దీంతో పాటు నాగార్జున సాగర్, ఈ 4 రోడ్ల ద్వారా దాదాపుగా రోజుకు 100ల కొద్ది లారీలు తెలంగాణలోకి సన్నధాన్యాన్ని తరలిస్తూ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి గత 10-15 రోజులుగా ఈ సన్నధాన్యం భారీగా తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో 2 రోజుల క్రితం మేళ్ల చెరువు వద్ద దాదాపుగా 30 లారీలను అడ్డుకున్న పోలీసులు వాటిని సీజ్ చేయకుండా తిరిగి వెనక్కి పంపించడం జరిగింది. తెలంగాణలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ లారీలను సీజ్ చేయాల్సిన అధికారులు ముడుపులు తీసుకొని ఏదైతే ఆ లారీలను వెనక్కి పంపించడం జరిగింది. అయితే ఈ వరి ధాన్యానికి సంబంధించి, సన్నధాన్యానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మద్దతు ధర అయితే 2,300 ఉంది. దానికి అదనంగా 500 బోనస్ చెల్లిస్తుండటంతో మొత్తం 2,800 ఒక కింటాకి ఈ తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే ఈ ఆంధ్ర నుంచి ధాన్యాన్ని తీసుకొస్తున్నటువంటి ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళు ఏపీలో రైతుల నుంచి 1,850 రూపాయలకు కొనుగోలు చేసి ఇక్కడ
తెలంగాణకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ 2800 మద్దతు ధరతో పాటు బోనస్ కూడా పొందుతుండటంతో ప్రభుత్వ ఖజానాకు గండిపడడంతో పాటు అక్రమార్కులకు లబ్ధి చేకూరుతుందనేది కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి సాక్షాత్తు ఏదైతే పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ఆయన జిల్లాకు సంబంధించినటువంటి 3 చోట్ల నుంచి కూడా ఈ ధాన్యం వస్తున్నా కూడా అక్కడ సివిల్ సప్లై అధికారులు కావచ్చు, ఇటు పోలీసులు గాని వారికి అక్రమార్కులకు సహకరిస్తూ ఈ ధాన్యాన్ని విక్రయించే విధంగా చేస్తున్నారనేది కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైతే ఏపీలో రైతుల నుంచి 1850 రూపాయలకు కొనుగోలు చేస్తున్నటువంటి ధాన్యాన్ని ఇక్కడ 2800 అమ్ముకుంటున్న నేపథ్యంలో దాదాపుగా 1000 రూపాయల వరకు ఒక్కొక్క కింటాకి లబ్ధి చేకూరినట్టు అవుతుంది. ఇందులో పోలీస్ శాఖకు సంబంధించి కూడా ఒక్కొక్క లారీకి సంబంధించి 10,000 రూపాయలు అందజేస్తున్నట్టుగా కూడా ప్రచారం సాగుతుంది. దీంతో పాటు ఇటు సివిల్ సప్లై అధికారులు కూడా భారీ మొత్తంలో అప్పజెప్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి తోడు ఏదైతే మిల్లర్లు కావచ్చు, ఇటు ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన నిర్వాహకులు కావచ్చు, మిల్లర్లు ఈ నిర్వాహకులకు సంబంధించి కూడా భారీగానే ముడుపులు అందుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం అంతా కూడా ఉట్టుచప్పుడు కాకుండా నడుస్తుంది అనేది కూడా ప్రచారం సాగుతుంది. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే సన్నధాన్యానికి ఇచ్చినటువంటి 500 బోనస్ అలాగే మద్దతు ధరకు సంబంధించి అక్రమార్కులు ఎక్కువ లబ్ధి పొందే విధంగా చూస్తున్నారంటూ కూడా తెలుస్తుంది. సో మాచర్ల నుంచి వచ్చేటువంటి ధాన్యం హాలియా అలాగే నిర్వనూరు, త్రిపురారం ఈ 3 ఏదైతే నియోజకవర్గంలో సాగర్ నియోజకవర్గంలో ఉన్న ఈ 3 కేంద్రాలుగా ఈ అక్రమంగా తీసుకొస్తున్నటువంటి ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. ఇటు వాడపల్లి నుంచి వచ్చేటువంటి ధాన్యాన్ని నేరుగా మిర్యాలగూడ మిల్లర్లకే నేరుగా అమ్ముకుంటున్న పరిస్థితి కూడా ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. దీనికి తోడు ఇటు దామచర్ల మండలానికి సంబంధించి కూడా కొన్ని ఐకేపీ కేంద్రాల్లో ఇప్పటికే ఏపీకి సంబంధించిన వారు, ఇటు తెలంగాణకు సంబంధించిన వారు కుమ్మక్కయి ఈ ఐకేపీ కేంద్రాల నిర్వాహకులతోటి మాట్లాడుకొని ఈ ధాన్యాన్ని విక్రయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటు మేలచెరువు అలాగే కోదాడకు సంబంధించి ఈ 2 ఏదైతే అంతర్రాష్ట్ర సరిహద్దుగా ఉన్నటువంటి ఈ 2 రహదారుల నుంచి కూడా భారీ మొత్తంలో లారీలు వస్తున్న నేపథ్యంలో ఈ అక్రమార్కులు భారీగా లబ్ధి పొందుతుండటంతో పోలీస్ శాఖ, సివిల్ సప్లై అలాగే మిల్లుల సహకారంతో ఈ వ్యవహారం అంతా నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు మాత్రం ఈ జగ్గయ్యపేట నుంచి వస్తున్నటువంటి లారీలకు సంబంధించి అక్కడ ఏదైతే ఏఎంసీ చెక్ పోస్ట్ కు సంబంధించినటువంటి అధికారులు, మార్కెటింగ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెక్ కట్టుకొని రాష్ట్రంలోకి ధాన్యాన్ని వచ్చే విధంగా కూడా చేశారంటూ కూడా ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో ఆ వ్యవహారం బయటికి పొక్కడంతో చెక్ కట్టించుకున్నటువంటి ఆ లారీ ధాన్యంతో ఉన్న లారీలను అక్కడే నిలిపి ఉంచడం జరిగింది. వెనక్కి వెళ్లిపోవాలంటూ కూడా అధికారులు చెప్పడం, అక్కడనే ఇంకా రైతులు వెయిట్ చేస్తున్న, అంటే లారీలు అక్కడనే ఇప్పటికి కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎప్పుడైతే ప్రారంభించిందో అదనంగా బోనస్ అయితే 500 ఇస్తున్న నేపథ్యంలో ఈ సన్నధాన్యాన్ని మాత్రం అక్రమార్కులు భారీగానే తెలంగాణ జిల్లాలోకి తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీనిపైన సివిల్ సప్లై శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలోనే ఇలా జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్పందిస్తారా, అసలు మిల్లర్లతోటి సహకరిస్తున్నారా అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది. రైట్, థ్యాంక్ యూ జానయ్య.